గణనాథుని చరితం. కథా సమర్పణ సివి క్రియేటివ్ మీడియా. గురువర్య, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అన్నారు. మరి గణపతి ఎవరు? అసలు గణపతులు ఎంతమంది? గణపతి గణాధిపతి ఎలా అయ్యాడు? ఆ వివరాలు మాకు తెలియచెయ్యండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. నాయనా, శివపార్వతుల కళ్యాణమైంది. వారు కైలాసంలో కేళీమందిలో ఉన్నారు. అలా అనేక సంవత్సరాలు గడిచినాయి. ఇంతలో దేవతలంతా విష్ణుమూర్తి నాయకత్వంలో శంకరుని ప్రార్థించి తారకుని దురాగతాలను వివరించారు. అప్పుడు శంకరుడు తన వీర్యాన్ని అగ్నిలో విడిచాడు. ఆ విషయం తెలిసిన పార్వతీదేవి దేవతలకు సంతానము కలగకుండా ఉండుగాక అని శపించింది. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని అనునయ వాక్యాలతో ఓరడించి, దేవి, నీ గర్భకోశమునందు 14 భువనాలు నిండి ఉన్నాయి. నా ప్రథమ వీర్యము వలన ఆ లోకాలన్నీ దహించుకుపోతాయి. అందుచేత దాన్ని అగ్నిలో వదలవలసి వచ్చింది. నీకు బిడ్డలు లేరనే చింతవద్దు. నువ్వు 21 మంది గణపతులకు తల్లివి అవుతావు అని వరమిచ్చాడు. ఆ వరప్రభావం చేత పార్వతీదేవి 21 మంది గణపతులకు తల్లి అయింది. గజాసుర సంహారానంతరము త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రమథ గణాలు కైలాసంలో కొలువు తీర్చాయి. శివుని రాకను గురించి జయ అనే పరిచారిక వల్ల తెలుసుకున్నదే పార్వతీదేవి మహదానందం చెందింది. అభ్యంగన స్నానము చెయ్యబోతూ గణపతులను పిలిచి లోపలికి ఎవరినీ రానియవద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి నందీశ్వరాదులు లోపలకు ప్రవేశింపబోగా గణపతులు వారి నడ్డగించారు. దేవి గణాలు గణపతులకు బాసటగా నిలిచాయి. చేసేది లేక ప్రమథ గణాలు పలాయనం చిత్తగించి జరిగిన పరాభవాన్ని గురించి ఈశ్వరునకు నివేదించినాయి. ఈశ్వరుడు కోపంతో త్రిశూలము ప్రయోగించాడు. మరుక్షణములో 21 మంది గణపతులు తలలు తెగి క్రిందపడ్డాయి. కుమారుల మరణవార్త విని పార్వతీదేవి చాలా విచారించింది. శంకరుడు బ్రహ్మాది దేవతలను వెంట తీసుకుని పార్వతీ మందిరానికి వెళ్లాడు. వీరి రాకను గమనించి కూడా పార్వతీదేవి మాట్లాడకుండా ఉంది. గిరిరాజసుత సౌందర్యానికి శంకరుడు పరవశుడే ఆమెను లాలించటం మొదలుపెట్టాడు. జగదీశ్వరి కన్నెత్తి చూడలేదు, పన్ను చిప్పి మాట్లాడలేదు. ఆ సమయంలో శ్రీహరి కలుగచేసుకుని, సోదరి గజాసుర, సంహారము జరిగినందుకు 14 భువనాలు నీ నాథుని వేణోళ్ల పొగడుతుంటే నువ్విలా ఉండటానికి కారణము ఏమిటి? ఇంతవరకు క్షేమంగానే నాథుడిని తిరిగి తెమ్మని కోరి తీరా శంకరుడు విచ్చేసిన తరువాత మాట్లాడకుండుటపాడియా? నీ విచారానికి కారణము ఏది? అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, మాధవ, తల్లి మాటలను జవదాటను గణపతులు 21 మందిని ఒక్క దెబ్బతో త్రిశూలంతో చంపేశారు. అందుకే నేను విచారంగా ఉన్నాను. వారందరినీ బ్రతికించి వారికి ఉన్నత పదవులు ఇస్తేనేగాని నా మనసు కుదుటపడదు అన్నది. పరమేశ్వరి కోరిక తీర్చటం కోసం పరమశివుడు తనతో పాటు తెచ్చిన గజాసుర శరముతో పాటుగా ఇంకనూ 20 ఏనుగుల తలలు తెప్పించి గణపతులకు వాటిని అంటించి వారిని గజముఖాలుగా చేశాడు. పార్వతీదేవి గణపతులు పునర్జీవులైనందుకు పరమానందం చెందింది. పార్వతీ పరమేశ్వరులు కైలాసములో సభ తీర్చారు. ఆ సభకు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ విచ్చేసినాయి. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు విచ్చేశారు. ఆ సభలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మలేచి, ఆది దంపతులారా, నాకు యుక్తవయస్కులైన కుమారులు 21 మంది ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని గణపతులకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. సమ్మతిని తెలియచేశారు ఆది దంపతులు. తథాస్తు అన్నాడు శ్రీహరి. ముహూర్తం చూశాడు బ్రహ్మ. గణపతుల కళ్యాణం నిశ్చయమైంది. కైలాసమంతా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ప్రమథ గణాలు, దేవి గణాలు అమితోత్సాహంతో పెళ్లి పనులు చేస్తున్నారు. గణపతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీ వెంకట్ చీకెరాల.